హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమణులంతటికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం, వెల్కమ్ వెల్కమ్. మరి రామ్తా విజ్ఞానంలోని మరింత జ్ఞానాన్ని, ఎంతో అద్భుతంగా ఈ జ్ఞానాన్ని మనందరికీ అందుబాటులోకి తెచ్చిన మన గురువు గారికి, రామ్తా మాస్టర్కి సాదరంగా వెల్కమ్ చేసుకుంటూ ఈ జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. అయితే గుర్తుపట్టగల దైవం అనే చాప్టర్లో ఉన్నాం మనము. మీకు బాహ్యంలో దైవాన్ని గుర్తించడం సాధ్యం. అసలు ఆ అన్వేషణకు ఉపక్రమించడమే అసహజం. మీ అంతరంగంలోంచే వెల్లుబుక్కుతున్న ఆ దివ్యత్వాన్ని వర్ణించడానికి మీ సహజ ఉనికి స్థితికి దూరంగా మీరు వెళ్ళిపోతున్నారు కనుక ఈ భూతలం మీద మీ ప్రతి ఒక్కరి ఉనికి కారణాలు ఎన్నో ఉన్నాయి. కానీ అతి గొప్పదైన, అతి ముఖ్యమైన కారణం మాత్రం ఇదే. ఓ మహా రహస్యంగా ఉన్న ఆత్మస్థితిని అర్థం చేసుకోవడానికే, ఆ ఆత్మ బిందువును ప్రేమించగలగడానికే ఏ వ్యక్తిత్వ కేంద్ర బిందువును గుర్తించి నేను అభివర్ణిస్తున్నానో, దేన్ని దైవం అని నేను నిశ్చయించి చెబుతున్నానో, దేని మీ పితృ స్థానమై ఉందో, మీ జీవిత ప్రారంభంలో ఓ యోగ్యతను ఏది మీకు సమకూర్చిందో, మీరు దేన్ని సృష్టిస్తూ పరిమితి కోసం శ్రమిస్తూ ఉన్నారో, చివరికి మళ్ళీ ఏమి మీ సహజ స్థితి అయి ఆత్మగానే స్థితమవుతారో, దాన్ని మీ నిజతత్వాన్ని నిర్మించడానికే దైవంగానే మీరు పరిగణమిస్తున్నారు కనుక, మీ అంతరంగంలోని దివ్యత్వాన్ని వ్యక్తీకరిస్తున్నారు కనుక, ఆ పరిణామ స్వరూపం ఎలాంటిదనుకుంటున్నారు? మీరు దైవానికి ఆ గుర్తింపును ఏ లక్షణాలు సమకూరుస్తున్నాయి? వాటినే ఇప్పుడు గమనిద్దాం. ఏ దేవుడిని నేను ప్రేమిస్తూ ఉన్నానో, ఎవరికి నేను సదా మృత్యువునో, ఎవరి వల్ల పరమార్థతల్ని సంభవిస్తున్నాయో, ఆ తత్వమే నిరంతరం కొనసాగే జీవ సర్వస్వం. జీవ సామ్రాజ్యపు శాశ్వతంలో, అపారమై అనంతత్వంలో ప్రస్తుత వర్తమానం తప్ప మరేదీ లేదు. అనంత శాశ్వతత్వం ఈ వర్తమానంలోనే ఉంది. ఈ వర్తమానం క్షణంలో ఉన్నది ఉన్నట్లుగా సర్వము దైవమే. ఉన్నట్లున్న వర్తమానానికి సర్వస్వమే దైవం. రాబోయే వర్తమాన క్షణంలోనూ ఆ దైవం స్వయం నుంచి ముందుకు కొనసాగుతున్న సర్వస్వపు ప్రాణ స్పందనల, జీవస్ఫూర్తుల, అనుభూతుల విస్తరణల, పరిణామాల సర్వస్వమే. ప్రకటితమవుతున్న స్వీయ ఉనికే దైవం. సర్వస్వానికి అంతా దైవమే అయినా ఆ దివ్యత్వానికి సరిహద్దులు, ఆరంభము, అంతు లేవు. ఉనికి స్వరూపంతో ఉన్న ఆ జగత్పిత వాస్తవాలకే వాస్తవం.
పరిణామాలకే పరిణామం, విశ్వాలకే విశ్వం. మీది ఓ చిన్న విశ్వం కేవలం మీరు ఉన్న చోట్లో తప్ప మరి ఎక్కడ జీవితం లేదని మీరు అనుకుంటూ ఉంటే మీరు ఎంతో పొరపడుతూ ఉన్నట్లే. నిజానికి పాలపుంత అనే పేరున్న మీ చిన్ని విశ్వంలోనే 10 లక్షల కోట్ల సూర్యుళ్ళు ఉన్నారు. ప్రతి సూర్యుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలు జీవిత ఆధారాలు అయి ఉన్నాయి. సూర్య కుటుంబాల మొత్తం ఎన్ని ఉన్నాయో లెక్క కట్టి చెప్పలేనన్ని అంకెలే చాలవు. గణనీయంగా అవి ఉన్నాయి. ఎన్ని గ్రహాల్లో జీవితం ఏర్పడి ఉందో లెక్క కట్టి చెప్పడం కూడా అసాధ్యమే. సంఖ్యలకు అందే విషయం కాదని దైవం అనంతం కనుక ఆ దైవపు అనంతత్వాన్ని గ్రహించాలంటే కాలానికి, దూరాలకు, కొలతలకు అతీతంగా మీ అవగాహన అధ్యయనాన్ని సాగించాల్సి ఉంటుంది. అతి నిక్కచ్చిగా ఉండే ఆ పరమ సత్యంలో ఈ అభ్యంతరాలే ఉండవు. ఉంటున్నది దైవమే. ఆ మహత్తుకు ప్రారంభం ఎప్పుడూ ఆరంభమే లేనిది. అది ఎప్పుడూ ఉంటున్నదే దైవం. ఆలోచనే అనంత స్థలావరణమే, అనంతాకాశమే. సుదీర్ఘ తరాల్లో ఆవరించబోయే విశ్వమాతృకలకు పూర్ణాధారము, జీవప్రదాత అయిన ఆ అనంత శూన్యమే దైవం. విశ్వం మాతృకలు అంటే ఏమిటో తెలుసా మీకు? కాంతిని అవి పదార్థంగా వర్ణించి అనంతరిక్షంలోకి విరజిమ్మి అసంఖ్య నక్షత్రాల వ్యవస్థ స్వరూపాలైన విశ్వాలను సృష్టిస్తాయి. మరి ఆ విశ్వం మాతృకలు ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారు? ఆలోచనలోంచే, సంకల్పంలోంచే, భగవత్కల్పంలోంచే, ఆ అనంత శూన్యవర్ణం అయిన దైవంలోంచే. ఎక్కడ మీకు అనంత తారా మండలాల విశ్వాలన్నీ దర్శనం ఇస్తున్నాయో, ఎక్కడ మీకు శాశ్వతమే కనిపిస్తూ ఉందో ఆ అనంత పరివ్యాప్తం మహాశూన్య ఆవరణమైన దైవంలోంచే. ఆ నిర్మలానంత దైవం స్వరూపాన్ని ఊహించి దర్శించాలి అనుకుంటే మీ బాహ్యావరణంలో విస్తరించి ఉన్న శాశ్వత స్వరూపంగా సాక్షాత్కరిస్తూ ఉన్న తారావళి సమస్త బ్రహ్మాండం నిధిని తాదాత్మ్యంలో వీక్షించండి. మీకు కనిపిస్తున్న వాటి అన్నిటినీ పర్యవేక్షించి ఉన్నది సర్వస్వానికి ఆధారాన్ని, యోగ్యతను పరికల్పిస్తూ ఉన్నది ఆలోచన ప్రవాహమే అయిన దైవమే కనుక ఆకాశం అంటే మహాశూన్యమే అని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే ప్రతి పదార్థాన్ని నిర్దిష్టమైన లక్షల పరిభ్రమణాలలో సవ్యంగా నిలబెట్టి ఉంచుతున్న శక్తి ఏదై ఉంటుందనుకుంటున్నారు? ఆకాశ మార్గంలో భూమిని నియమించి ఉంచుతున్నది ఏ శక్తి అంటారు? 10 లక్షల కోట్ల సూర్యులను నియమిత స్థానాల్లో ఏ శక్తి నిలిపి ఉంచుతుంది? పదార్థ ప్రయాణాలను అన్నింటినీ సమ్మతిస్తూ సానుకూలం చేస్తున్న శక్తి ఏదంటారు? ఏ రాజమార్గం
మీద కాంతి ప్రసారాలు ప్రచండ వేగంతో జరుగుతున్నాయంటారు. మీరు అంటున్న శూన్యంలోంచేనా? 10 లక్షల కోట్ల సూర్యులను వాటి చుట్టూ పరిభ్రమణిస్తున్న గ్రహాలన్నింటినీ ఏ శూన్యం పరిభ్రమిస్తుందని చూపించండి చూద్దాం. ఓ చాలా బాగా చెప్తున్నారు. ఒకానొక తలంలో సర్వ పదార్థాల్లోనూ ఉన్న ద్రవ్యరాశే దైవం. మరో తలంలో అన్ని ప్రమాణాల మధ్య సాగుతున్న కాల ప్రవాహమే సమాంతర విశ్వాలను ఏకకాలంలో పరికల్పిస్తూ ఉన్న కాలపు మేలికే దైవం. అత్యంత మహోన్నతమైన చివరి తలంలో శూన్యత్వమే సర్వస్వాన్ని భరిస్తూ ఉన్న ఆలోచనే అనంత పర్యాప్తం శాశ్వతత్వమే దైవం. ప్రస్తుత శాశ్వత వర్తమానంలో ప్రాణంలో స్పందిస్తూ విస్తరిస్తూ పరిణితి చెందుతూ ఉన్న జీవిత సర్వస్వమే దైవం. ఒకప్పుడు ఉన్నదాన్ని సమ్మితించింది, ఇప్పటి సర్వస్వాన్ని ఉండనిస్తూ ఉన్నది, రాబోయే వాటి కోసం విస్తరిస్తూ ఉన్నది ఇప్పటి ఈ ఉనికి వర్తమానమే. ఏ గమ్యాలను అందుకొనే ఏ ఆశయాలు ఉండని అపరిమిత ఆలోచన కార్యక్రమమే నిరంతర ప్రవాహ తత్వమే ప్రాణాన్ని జీవితాన్ని అనంతంగా సృష్టిస్తుంది. ఆలోచన నుంచి కాంతి దాకా, కాంతి నుంచి పదార్థం దాకా ఆ జీవ ప్రవాహం సాగుతుంది. సంకల్ప మాత్రంలో సదా పరివర్తితమవుతూ నిరంతర సృజనాత్మకతతో నిర్మిస్తూ ఎల్లప్పుడూ విస్తరిస్తూ శాశ్వత ఉనికితో వర్తమానంలో ఉంటూ ఉన్నది సర్వమూలం అయిన దైవమే. సర్వస్వాన్ని తనలోనే పొందుపరుచుకొని ఉన్న మహాబలీయమైన నిరంతరము పరిమతమవుతూ పరిమాణం క్రమంలో పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తూ సర్వప్రియమైన ఉన్న శాశ్వతత్వాన్ని మీరు ఎలా గుర్తుపట్టగలుగుతారు? ఇప్పుడున్నట్లు మరో క్షణంలో ఉండని దాన్ని ఇదే దైవం అంటే అని మీరు నిశ్చయించి ఎలా చెప్పగలుగుతారు? మహాశూన్యంలోకి తెరుచుకొని ఉన్న విశ్వాన్ని మీరు ఎలా గుర్తుపట్టగలుగుతారు? అత్యంత పరిమితత్వంలో ఉన్న మేధస్సుతో పదార్థాన్ని, అవతల ఉన్నదాన్ని, కాలానికి దూరాలకు కొలతలకు అతీతంగా ఉన్నదాన్ని మీరు ఎప్పటికీ గుర్తుపట్టలేరు. పరిమితమైన మేధస్సుతో చేస్తున్న వర్ణనాతీతంగా ఉన్న అనంత దూరాలను అందుకోగలగడం అసాధ్యం కనుక దైవం, తండ్రి అనే మాటలను మనం వాడుతూనే ఉన్నాం. సర్వస్వంలో ఇదివరలో ఉన్న దాన్ని, ప్రస్తుతం ఇక్కడ ఇప్పుడు ఉంటున్న దాన్ని, ఇంకా ముందు ఉండబోయే వాటన్నిటినీ సూచించడం కోసం పనికి వస్తున్న మామూలు మాటలు మాత్రమే అవి. ఇదివరకటి వర్తమానంలో ఏవేవి ఉండేవో, ఇప్పటి వర్తమానంలో ఏమేమి ఉన్నాయో, రాబోయే వర్తమానంలో ఏవేవి ఉంటాయో, పరిమితం శాశ్వతం వర్తమానంలో ఉన్న ఉనికిని సూచించి చెప్పబడుతున్న మాటలు మాత్రమే అవి. ఏ దైవత్వపు స్థితిని మీరు పొందాలనుకుంటున్నారో ఆ స్థితి ఇదే అని నిర్ణయించి చెప్పే ఓ ప్రమాణం ఎక్కడుంది? మీలోనే. ఆ దైవపు ప్రతిరూపాలే మీరు. ఆ జగత్పితకు కన్నోళ్లే మీరు.
ప్రతిబింబాలే మీరు. యథాతథంగా మీరు దైవాలే. ఏది అనంతమో, ఏది నిరంతరం ఉద్భవిస్తుందో, ఏది నిరంతరంగా పరిణమిస్తూ ఉందో, ఏది నిరంతరము సృజనాత్మకంగానే ఉంటుందో, ఏది శాశ్వతంగా ఉంటుందో. వావ్ వావ్ వావ్, ఎంత బాగా చెప్తున్నారు, ఎంత బాగుంది, అద్భుతం అద్భుతం. ఉంటుందో అదే మీ ఆలోచన మీరే, కాంతి మీరే, విద్యుదయస్కాంత క్షేత్రము మీరే, స్వరూపాకృతి మీరే, నిర్మల శక్తి బీతావాహ బలము, స్పందించే అనుభూతి, మహోన్నత సంకల్పము మీరే, అత్యుత్తమ ప్రజ్ఞాతలంగా, బలంగా, గౌరవంగా, పరివర్తంగా, కటాక్షంగా దేన్ని అర్థం చేసుకోగలరో ఆ ఉన్నదున్నట్లు మీరే. మరి మీరు ఎవరు? గుర్తుపట్టగల దైవం మీరే. మీరు బాహ్యంలో జగత్పితను గుర్తించడం అసాధ్యం. అసలు ఆ అన్వేషణకు పూనుకోవడమే అయుక్తం. మీ అంతరంగంలోంచే పెళ్ళుబుక్కుతున్న ఆ దివ్యత్వాన్ని వర్ణించడానికి మీ సహజ ఉనికి స్థితి దూరంగా మీరు వెళ్ళిపోతున్నారు కనుక, దైవాన్ని గుర్తించగలిగే ఏకైక మార్గం మీ అంతరంగంలోని దైవం ఎలా ఉన్నాడో గమనించడం మాత్రమే. ఎంతో అద్భుతమైన పద్ధతి కదూ ఇది. సృష్టి సర్వస్వంలోని అత్యంత సంక్లిష్టతను అర్థం చేసుకోవలసిన మహా ఇబ్బందిని మీకు తప్పించి ఇప్పటి మీ సొంత జీవితం మీదే మీ ధ్యాసను పెట్టే మీ స్వీయ ఆలోచన సరళిని, మీ ఉనికిని గమనించే అవకాశాన్ని ఈ పద్ధతి మీకు సునాయాసంగా కలిగిస్తుంది. దైవాన్ని గ్రహించే, అర్థం చేసుకునే, అనుభవించే ఏకైక మార్గం మిమ్మల్ని మీరు గ్రహించి, అర్థం చేసుకుని అనుభవాన్ని పొందడం మాత్రమే. ఆత్మ అనుభూతితో మిమ్మల్ని మీరు తెలుసుకున్నప్పుడే దైవాన్ని మీరు గ్రహించగలుగుతారు. ఆ తరువాత నిశ్చయంతో మీరు ఆ మాట చెప్పవచ్చు, తండ్రి ఎవరో ఇప్పుడు నాకు తెలుసు. ఆయన నేను ఒక్కరమే కనుక, నేను ఎవరో నాకు తెలుసు కనుక, అన్నీ దైవంలాగా ఉండాలంటే మీరు మీలాగే ఉండాలి. మీ ఉనికి వర్తమానంలోనే మామూలుగా మీరు ఉంటే అప్పుడు మీరు అనంత శూన్యులుగానే, అపరిమితులుగానే, సృజనాత్మకంగానే, స్వేచ్ఛగానే ఉంటారు. సర్వసమ్మతిగానే, ఓ ప్రవాహంగానే, ఓ ప్రశాంత నిశ్చయంగానే, ఓ ఆనందంగానే మీరు ఉంటారు. స్వచ్ఛమైన శక్తి స్వరూపంగానే, బలీయమైన మార్గదర్శకంగానే, భావ సర్వస్వంగానే, సర్వ సంకల్పంగానే మీరు ఉంటారు. సొంత ఉనికితో శ్వాసను ప్రేమిస్తున్నంతగా ఆత్మ ప్రేమికులై మీ సౌలీల్యాన్ని జీవ సర్వస్వానికి సమర్పించి పొందుపరిచే దైవం ఎలా ఉంటుందో మీరు అలాగే ఉంటారు. కేవలం మీరుగానే మీరు ఉండాలి. ఉనికి స్థితి అదే, నిత్యత్వం అదే. మీ ఉనికితో మీరు వర్తమానంలో ఉంటే సర్వస్వము మీరే అవుతారు. దైవం అవ్వడం అంటే అది నేనే అనడమే. వావ్, చాలా అద్భుతంగా చెప్పారు, చాలా బాగా ఉంది. థ్యాంక్ యూ మాస్టర్స్. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొకసారి మనందరి గురువైన
ఆ జగద్గురువుకి, పరమగురువులకి, పరమగురు మండలికి, విశ్వానికి, ఈ విశ్వంలో ఉన్న సమస్త గురు పరంపరకి ఈ జ్ఞానాన్ని మనందరికి అద్భుతంగా అందించిన ఆ పరమగురువు రామ్తా మాస్టర్కి అందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరొక క్లాస్లో మళ్ళీ కలుద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.